మెదక్ జిల్లా వెల్తుర్తి మండల కేంద్రంలో బుధవారం మండల స్వరూప సభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ హనుమాన స్వరూప నందేంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. పలు శాఖలకు చెందిన అధికారులు 3 నెలల ప్రగతి నివేదికను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. హరితవనాలు ఇంతకుముందు పెట్టడం జరిగింది. అయితే హరితవనాల్లో వర్షాకాలంలో పెట్టాలి, కానీ హెవీ ప్రెషర్ వల్ల కూడా డిసెంబర్ జనవరిలో కూడా ప్లాంటింగ్ చేసినాం. మనం అందరూ మీరు చూసినారు అందరూ. దానివల్ల ఏంటంటే అవి సర్వైవ్ లేకపోతున్నాయి. ఈసారి త్వరగా వర్షాకాలంలో బడ్జెట్ రూపకల్పన చేసి తొందరగా చేస్తాం. ఇంకేమైనా ఉంటే కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మనకి ఇంతకుముందు రెవెన్యూలో ఎవరైతే వీఆర్ఏలు ఉన్నారో మిషన్ భగీరథ శాఖకి 12 మంది వీఆర్ఏని కలిపి మొత్తం 12 మంది అలాట్మెంట్లో మనకి 12 మందిలో 10 మంది జాయిన్ అవ్వడం జరిగింది. 10 మందిలో ఒక 12 మందికి 10 మంది కాగా ఒకరేమో మెడికల్లీ అన్ఫిట్గా, ఇంకొకరు నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ద డిపార్ట్మెంట్. సో ఇద్దరు జాయిన్ అవ్వాలి. మొత్తం మనకి 10 మంది అవైలబుల్ ఉన్నారు. వీళ్ళ 10 మందిని కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఒక్కొక్కరికి ఒక 3 నుంచి 5 గ్రామ పంచాయతీలో ఉన్న పాపులేషన్కి సంబంధించి మరియు అవైలబిలిటీ ఆఫ్ హౌస్ హోల్డ్ కనెక్షన్స్ని బేసిస్ మీద వీళ్ళని బైఫర్కేట్ చేయడం జరిగింది. ఎవరెవరు ఏ గ్రామ పంచాయతీకి అలాట్ చేసినామో మీకు కూడా ఒక వీళ్ళ హెల్పర్ డీటెయిల్స్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ అలానే వీళ్ళది డ్యూటీస్ ఏంటి అంటే ఒక 4-5 గ్రామ పంచాయతీలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఒక గ్రామ పంచాయతీ విజిట్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ వాటర్ వదిలే టైంకి. సో అలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ విలేజ్లో ఉన్న వాటర్ మెన్ కానీ లైన్ మెన్ కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ విలేజ్లో ఎక్కడైనా వాటర్ రానే సమస్యలు ఉన్నా కానీ ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే అవైలబిలిటీ ఆఫ్ డేటా తీసుకోవాలో అన్ని దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ